హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను. దీనికోసం ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకుని పైన తొక్కంతా చెక్కేసుకుని చుట్టుపక్కల ఉన్న తొడిమలు కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసేసి ఇలాగా మొత్తం కలిసేలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెడుతున్నానండి. తర్వాత తీసుకుని ఇలాగ పిండుకోవాలి. వీటిలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది కొద్దిగా పోతుంది అన్నమాట. అప్పుడు కొంచెం చేదు తగ్గుతుంది. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు ఒకే సైజు రావాలండి, చూసుకోండి. ఇలాగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకుని, అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఇలాగా ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 60% వేగితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మీరు ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చేలా తీసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని నేను ఒక టీ గ్లాసు సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ మెంతి ఆవపిండి వేసుకుంటున్నానండి. అలాగే ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టేసి ఇలాగా గుజ్జు తీసుకుంటున్నాను. దీన్ని ఒక 2 స్పూన్ల ఆయిల్లో కడాయిలో కొద్దిగా వేపుకుంటున్నానండి. ఇలా వేయిస్తే కొద్దిగా మనకి పచ్చడి బాగుంటుంది అనమాట. కొద్దిగా ఎక్కువ కాలం కూడా స్టోర్ ఉంటుంది. ఇలాగ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఆ పులుసు కూడా దీనిలో వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఈ పచ్చళ్ళు ఏవైనా కానీ పచ్చళ్ళు కానీ కారాలు కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు సీజన్ని బట్టి బయట పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉండటం లేదు ఏవి కూడా. నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. దీనిలోకి కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకొని దీనిలో పోసేసుకోండి. ఒక 1/2 లీటర్ పడుతుంది. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకుని కలిపేసుకోండి. అంతేనండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.